మన వీడియో ద్వారా టిఎన్ శేషన్ ఆల్రెడీ మనకి టిఎన్ శేషన్ అంటే కొంత అవగాహన ఉంది. ఎలక్షన్ కమిషన్ యొక్క సంస్కరణలకు పితామహుడిగా ఈయన పేరు గడించాడు. చాలాసార్లు మనం వినే ఉంటాం. ఆయన యొక్క కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. టిఎన్ శేషన్ అంటే తిరునెల్లై నారాయణ అయ్యర్ శేషన్ 1990 డిసెంబర్ 12న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఈయన 10వ వ్యక్తి. ప్రస్తుతం 25వ వ్యక్తి ఎస్హెచ్ రాజీవ్ కుమార్ 25వ వ్యక్తి సిఈసిగా ఉన్నారు. ఈయన 10వ సిఈసిగా నియమించబడ్డాడు. 1996 డిసెంబర్ 11 తన పదవి కాలం ముగిసిందన్నమాట. అంటే ఆయన ఎన్నికల కమిషనర్ యొక్క పదవి కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు ఉండవచ్చు. కాబట్టి ఈయన 6 సంవత్సరాలు పదవి కాలంలో ఉన్నాడు. ఆ సమయంలో 4 ప్రధానమంత్రులు మారడం జరిగింది. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా, తర్వాత పివి నరసింహారావు, తర్వాత వాజ్పేయి, అలా 4 ప్రధానమంత్రుల కాలంలో ఈయన పనిచేశాడు. ఈయనది లాస్ట్లో దేవగౌడ కాలంలో ఈయన రిటైర్డ్ అయిపోవడం జరిగింది. ఈయన పదవి కాలం ముగిసింది. ఈయనది సొంత ఊరు కేరళలోని పాలక్కడ్ జిల్లాలో 1932లో జన్మించారు. 54లో సివిల్స్ విజయం సాధించి టిఎన్ కేడర్లో ఐఏఎస్ అధికారి అయ్యారు. తమిళనాడు నుంచి కేంద్ర సర్వీసులోకి వెళ్ళారు. 85-88 మధ్య అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. తెహ్రీ సర్దార్ సరోవర్ ప్రాజెక్టులను ఈయన వ్యతిరేకించారు, కానీ ఈయన మాట చెల్లుబాటు కాలేదు. 89లో సివిల్ సర్వెంట్లకు అత్యున్నత పదవి, భారతదేశంలో అత్యున్నత పదవిగా, ఉద్యోగస్తుల పదవిగా భావించే భారత క్యాబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. సుమారు క్యాబినెట్ కార్యదర్శికి 3.5 లక్షల జీతం ఉండొచ్చు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా కొనసాగారు. అనంతరం 1990లో సిఈసిగా నియమితులయ్యారు. ఎన్నికల సంస్కరణలకు గాను రామన్ మెగసెసే అవార్డు అందుకున్నారు. 97లో రాష్ట్రపతి ఎన్నికల్లో కేఆర్ నారాయణపై పోటీ చేసి ఓడిపోయారు. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ఎన్నికల నిర్వహణలో ఉన్న 150 లోపాలను గుర్తించి కత్తెర వేశారు. అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆ సంస్కరణలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నికల నిబంధనావళి ఖచ్చితంగా అమలు చేశారు. ఓటర్ ఐడి కార్డులు జారీ చేశారు. గోడలపై రాతలు బంద్ చేశారు. అభ్యర్థుల ఖర్చుకు పరిమితి విధించారు. మతపరమైన స్థలాల్లో ఎన్నికల ప్రచారం నిషేధం చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి పరిశీలకులను నియమించారు. ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడటంపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా మైకులు వాడకంపై నిషేధం విధించారు. సంస్థాగత ఎన్నికలు జరపని పార్టీల గుర్తింపు రద్దు చేస్తానని హెచ్చరిక జారీ చేశారు. శేషన్ తీసుకొచ్చిన సంస్కరణల కారణంగా 1999 సార్వత్రిక ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చూపిన కారణంగా 1500 మంది అభ్యర్థులపై 3 ఏళ్ల పాటు వేటు పడింది. ఓటర్లకు లంచం లేదా భయపెట్టడం అనేది నిషేధం చేశారు. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ నిషేధం చేశారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.